అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా మహబూబ్ నగర్ వంటకాలను చూస్తున్నాం కదా. మరి ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో చంద్రిక గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ చంద్రిక గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? నేను చాలా బాగున్నాను. సో చంద్రిక గారు, మరి ఈ రోజు స్పెషల్ వంటకాలతో మీరు రెడీగా ఉన్నారా? అవునండి. మరి ముందుగా మన వాళ్ళ కోసం ఏ వంటని పరిచయం చేస్తున్నారు? చిలకడ దుంప పన్నీర్ టిక్కా. చిలకడ దుంప పన్నీర్ టిక్కా. వావ్, చాలా మంచి కాంబినేషన్. ఇది బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. టేస్టీ అండ్ వెరీ హెల్దీ కూడా. అవును కదా, ఇంట్లో స్నాక్స్ లాగా తినొచ్చు. స్నాక్స్ లాగా తినొచ్చు, సైడ్ డిష్ గా కూడా బాగుంటుంది. ఓకే, మనం నేర్చేసుకుందామా చిలకడ దుంప పన్నీర్ టిక్కా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. చిలకడ దుంప పన్నీర్ టిక్కా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే మనము ఈ రెసిపీ చేసుకునే దానికంటే ముందుగా చిలకడ దుంపలు ఉడికించి పెట్టేసుకోవాలి. అవునండి. సో ఫస్ట్ ప్రిపరేషన్ అయితే ఇది ఉంటుంది అనమాట. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. చిలక దుంప కానీ పన్నీర్, ఇవన్నీ బియ్యపిండి. అది బియ్యపిండి కొంచెం క్రిస్పీనెస్ గురించి. ఓకే, ఇదిగోండి. చిలకడ దుంప వేసుకుందాము. ఉడికించుకున్న చిలకడ దుంప. అసలు చిలకడ దుంప కాల్చింది తింటే మాత్రం టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పన్నీర్ వేసుకుందాం. ఓకేలోనే ఇవి కొంచెం స్మాష్ చేసుకుందాం. ఉడికిస్తే కొంచెం అందులో కాస్త చప్పదనం వస్తుంది. అదే కాల్చామంటే మంచిగా స్వీట్ అలానే ఉంటుంది, టేస్టీనెస్. యాక్చువల్గా పిల్లలకి ఇది డైరెక్ట్గా చిలకడ దుంప పెడితే వాళ్ళకి గొంతు దిగడం కాస్త కష్టంగా ఉంటుంది. అవునండి. ఈ విధంగా మనం ఏదైనా ప్రాసెస్ చేసి పెట్టినట్లయితే ఇష్టంగా తింటారు, ఇష్టంగా ఉంటుంది. పోషకాలు కూడా చక్కగా అందుతాయి వాళ్ళకి. మంచి హై క్యాలరీ ఫుడ్ ఇది. అవునండి, విత్ ప్రోటీన్ కదా. ఓకే, దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. ఓకే, బియ్యం పిండి వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ సరిపోతుంది, జస్ట్ ఆ క్రిస్పీనెస్ కోసం. దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ గురించి. ధనియా పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి. నోటికి తగులుతూ ఉంటే కొంచెం స్పైసీనెస్ ఉంటుంది కదా. చిటికెడంతా పసుపు, కలరింగ్ గురించి. సరిపడా సాల్ట్. ఇది చాట్ మసాలా అండి, కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ రావడానికని. వీటిని కూడా ఒకసారి కలిపేసుకుందాం. చంద్రిక గారు, సో మరి మీరు ఖాళీ టైంలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైం అంటూ ఉండదు హైదరాబాద్లో. ఉన్నప్పుడు కానీ ఫ్రెండ్స్తో తిరగడమే కానీ, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడమే కానీ, ఎక్కడికైనా బయటికి పార్క్ అనే కానీ పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటాము. అంటే ప్రతి ఒక్కరికి ఒక కిక్ ఉంటుంది కదా. సో అలా మీ లైఫ్లో మీకు కిక్ ఇచ్చేది ఏంటి? నాకు సేవ చేయాలంటే చాలా ఇష్టం. అంటే పేదవాళ్ళ మధ్యలో పిల్లలకి ఎవరైనా అడాప్ట్ చేసుకునే కానీ, ఇండైరెక్ట్ అడాప్ట్ చేసుకునే కానీ అలా చేయాలని చాలా ఇష్టం. నేను ఒక అమ్మాయికి స్టడీ పరంగా ఇండైరెక్ట్గా అడాప్ట్ చేసుకున్నాను, అలేఖ్య అని. తనకి స్టడీ పరంగా హెల్ప్ చేస్తూ ఉంటాను. ఓకే, అంటే వాళ్ళు హాస్టల్లో ఉంటారా? హాస్టల్స్లో అంటే పేరెంట్స్ లేని వాళ్ళు అలా ఉంటారు కదా, సింగిల్ పేరెంట్స్ అలా. ఓకే ఓకే, సో ఆ విధంగా హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. నిజంగా ఇది ఒక మంచి ఐడియా కదండి.
అట్లీస్ట్ అడాప్ట్ చేసుకోవాలి అన్నది మనకి అది కొంచెం కష్టమైన డెసిషన్ అయినా కూడా అట్లీస్ట్ వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి ఇందులో ఉన్న కూడా హెల్ప్ చేసామంటే డైరెక్ట్గా అడాప్ట్ చేసుకోకపోవచ్చు, అవును, కానీ ఇండైరెక్ట్గా అడాప్ట్ చేసుకోవడం అనేది వాళ్ళకి స్టడీ పరంగా హెల్ప్ చేస్తే వాళ్ళకు ఒక మెట్టు ఉంటుంది కదా, రేపటి రోజు వాళ్ళ భవిష్యత్తుకి హెల్ప్ అవుతుంది. అవును, అలా అనిపించింది. నేను మా బాబుకి చెప్పాను, మా బాబు కూడా ఓకే అన్నాడు. సో ఓకే, అలాగే అనే ఒక అమ్మాయి ఉంది. కలిసారా మీరు? ఒకసారి కలిసాను అమ్మాయిని. ఓకే, ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఇది 5 years అవుతుందండి తనని అడాప్ట్ చేసుకో. ఓకే, ఇప్పుడు ఏం చదువుతుంది ఆ అమ్మాయి? ఇప్పుడు తను 5th క్లాస్. ఓ, చిన్న అమ్మాయి. ఓకే ఓకే, సరే, మనం కలుపుకోవడం ఎంతవరకు వచ్చింది? ఫినిష్ అయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ తవా హీట్ చేసుకుందామా మనం? ఇలా కొంచెం అద్దుకుంటూ ఆయిల్ ఫస్ట్ గ్రీజ్ చేసుకుందాము. స్పూన్ చూసుకోండి అక్కడ. అవి బ్రెడ్ క్రమ్స్ అండి? అవునండి. ఓకే, అవి కూడా వేసేస్తారా? లేదండి, ఒక ప్లేట్లో వేసుకొని వీటిని అద్దుకుంటూ పెడతాం. సరే, మీకు ప్లేట్ కావాలి కదా, ఇదిగో. ఇదిగా బ్రెడ్ క్రమ్స్ వేసుకుందాము. ఓకే, ఇప్పుడు టిక్కాల్లాగా అద్దుకోవాలండి ఇది. చూడ్డానికి బాగుంటాయి, పిల్లలు కూడా లైక్ చేస్తారు. ఓకే, సో ఈ విధంగా మిగతావి కూడా మనం చేసేసుకోవచ్చు అనమాట. బ్రెడ్ క్రమ్స్లో అద్దేసి వేసేసుకోవడమే. కొంచెం చూడ్డానికి లుక్ వైజ్ ఏదైనా ఇలా చేస్తే పిల్లలకి తినడానికి హ్యాపీగా తింటారు. అవునవును, పైగా ఇది డీప్ ఫ్రై కాదు, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు మనకి. కావాలంటే బటర్తో కూడా చేసుకోవచ్చు. ఓకే చంద్రిక గారు, అయిపోయినట్టే కదా? అయిపోయినట్టే అండి. ఓకే, తీసేద్దాము మరి. ఇది ఇచ్చేసేయండి. ఓకే, చిలకడ దుంప పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా హెల్దీగా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చిలకడ దుంప పన్నీర్ టిక్కా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చిలకడ దుంప పన్నీర్ టిక్కా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న చిలకడ దుంపలు 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పొడి 1 కప్పు. చిలకడ దుంప పన్నీర్ టిక్కా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న చిలకడ దుంపలు, పన్నీర్ వేసి చేత్తో మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, పసుపు, సరిపడా ఉప్పు, చాట్ మసాలా వేసి కలుపుకొని టిక్కాల్లా ఒత్తుకోవాలి. తర్వాత బ్రెడ్ పొడిలో అద్దుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వకి నూనె రాసి ఒత్తుకున్న టిక్కాలు తవ్వపై వేసి 2 వైపులా నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప పన్నీర్ టిక్కా రెడీ. చిలకడ దుంప పన్నీర్ టిక్కా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? చేద్దామండి. ఎంత సాఫ్ట్గా ఉందోనండి, చాలా సాఫ్ట్గా ఉంది. మెత్తగా బాగుంది. చిలకడ దుంప ఫ్లేవర్ని పన్నీర్ ఓవర్టేక్ చేసేసింది. అవునండి. కానీ ఆ సాఫ్ట్గా నోట్లో పెట్టంగానే మెల్ట్ అయిపోతుంది అనమాట. క్రిస్పీనెస్ కూడా చాలా పై నుంచి క్రిస్పీ, లోపలంతా కూడా సాఫ్ట్గా, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇది ఏదైనా కెచప్ తోటి అద్దుకుని తింటే పిల్లలు లైక్ చేస్తారు. చాలా బాగుంటుంది. కెచప్ తోటి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఇది. మరి నెక్స్ట్ ఏమంట తయారు చేస్తున్నారు? క్యాప్సికమ్ పల్లి చట్నీ.
క్యాప్సికమ్ పల్లీ చట్నీ. పల్లీ చట్నీ వరకు బానే ఉంది. క్యాప్సికమ్ కాంబినేషన్ వాడతారా పల్లీలకి? బాగుంటుందండి. అవునా? వెరైటీగా ఉంటుంది, Variety. టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే ఓకే. సో వెరైటీగా ఉన్నా కూడా టేస్టీగా అన్నది కావాలి మనకి. సరే మరి నేర్చేసుకుందామా అండి? క్యాప్సికమ్ పల్లీ చట్నీ మధ్యం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. క్యాప్సికమ్ పల్లీ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో క్యాప్సికమ్ ముక్కలు, ఇంకా రెడ్ కలర్, టమాటో ముక్కలు డిఫాల్ట్. టమాటాలు ఉల్లిపాయల గురించి ఇంకా వాటికి స్పెసిఫిక్ గా మనం పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి దాంట్లో అది ఉండాల్సింది. నేనున్నానమ్మా అంటూ వచ్చేస్తాను. అంతే. సో అలాగా మీకున్న మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఎవరున్నారు ఉల్లిపాయ లాంటి వాళ్ళు, టమాటా లాంటి వాళ్ళు? లహరి అన్నిటిలోని తను వచ్చేస్తుంది అనమాట. నేనున్నాను నానమ్మా అన్నట్టుగా, నేనున్నాను పదచంద్రికానా ప్రతి దాంట్లో. అలాంటి వాళ్ళు ఉండడం గ్రేట్ కదా. గొడవకి వెళ్ళాలన్నా లేదంటే దాన్ని సర్దు మనగించుకోవాలనుకున్నా అలాంటి వాళ్ళు వెనక ఉండాలి. ప్రతి దాంట్లో అంటే నా బ్యాడ్ టైం, నా గుడ్ టైం అన్నిట్లో కూడా వెంటుంటుంది. సో వాళ్ళనే అంటారు సోల్మేట్స్ అని చెప్పి అనిపిస్తుంది. ఓకే, నైస్, గుడ్. స్టార్ట్ చేద్దాం మనం ఇంకా. ఓకే ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ వెలిగించండి. నా పనికి మీరు గుర్తు చేస్తున్నారా? ఆయిల్ వేసుకుందాం. పచ్చడి కదా, కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఇది ఇడ్లీ దోశల్లోకి బాగుండే పచ్చడి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు, బాగుంటుంది. పల్లీలు వేసుకుందాం. ఇంతకీ మీరు తినే టైపా, వండి పెట్టే టైపా? వండి పెట్టే టైప్ అండి. తినడానికి క్వాంటిటీ తక్కువే, కానీ వెరైటీస్ చేయాలంటే చాలా ఇష్టం. అవునా? వావ్, ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లోనే ఉండాలండి. ముఖ్యంగా నేను కోరుకుంటాను. నేను ఫుల్గా తినే టైపు. నాకు వండి పెట్టడం అంటే అంత పెద్ద తలనొప్పి, అంత పెద్ద బద్ధకం ఇంకోటి ఉండదు అనిపిస్తుంది. సో నేను అందుకనే అనుకుంటాను, నాకు వచ్చే జన్మ ఉంటే బాగా వండి పెట్టేటోళ్ళకి నేను మొగుడుగా పుడతానని. చక్కగా పెళ్ళమన్నీ చేసి పెడుతుంటే హ్యాపీగా తినొచ్చు కదా. హ్యాపీగా తినొచ్చు. తినే వాళ్ళు ఉంటే ఎన్ని వెరైటీస్ అయినా చేయాలనిపిస్తుంది. నిజమే. కొంతమంది, చాలా మంది లేడీస్ ఎలా ఉంటారంటే, సరే ఇంట్లో ఎవరు లేరు కదా, ఇవాళ ఇంకేం చేసుకోవాలని అవసరం లేదులే అనుకుంటారు. వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు చూసుకోరు. ఇంట్లో వాళ్ళు ఉంటేనే వాళ్ళకి స్పెషల్స్ చేయాలి. ఈమె ఇంకేం చూసుకోదు. అంతే. అదే కదా. సో మెయిన్ బ్యాక్ బోన్ ఆమె. అసలు మన గురించి మనం పట్టించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అదే హెల్దీగా తినాలి, అప్పుడైతే మనం హెల్దీగా ఉంటాం కదా. నేను అలా ఆలోచిస్తాను. డెఫినెట్. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటాం. నెక్స్ట్ క్యాప్సికమ్. నెక్స్ట్ టమాటో వేసుకుంటాం. ఇది కూడా కొంచెం మగ్గితే. అసలు ఈ పచ్చళ్ళు చేసుకోవడానికి ఇలానే చెయ్యాలి, ఇదే ఉండాలి అని రూల్ ఏమీ లేదు. ఏం లేదండి. ఎనీ వెజిటేబుల్ దేంతో అన్నా మనకు నచ్చిన వెజిటేబుల్ ఉంటే చాలు. అది కర్రీగానైనా కానీ పచ్చడిగా కానీ మార్చేసుకోవచ్చు. మీ ఇంట్లో మీ చిన్నప్పుడు మీ అమ్మగారు, మీ అమ్మమ్మ గారు, ఈవెన్ మీ నాన్నమ్మ గారు అయినా కూడా పచ్చళ్ళు బాగా పెట్టేవాళ్ళ? బాగా పెట్టేవాళ్ళు. మా మదరే కానీ మా నాన్నమ్మే కానీ చాలా టేస్టీగా చేసేవాళ్ళు. మా అమ్మమ్మ అంతకంటే చాలా టేస్టీ. మా అమ్మమ్మ వంటలంటే నాకు చాలా ఇష్టం. సో అదే, అంటే మీ అమ్మమ్మ గారి టేస్ట్ మీ అమ్మగారి వంటల్లో ఉండేదా? ఎవరిది వాళ్ళదేదా? వేరు. అంటే మా అమ్మమ్మ ఇంకా చాలా బాగా చేసేది. మా మదర్ కంటే కూడా, మా మదర్ కూడా బాగా చేస్తుంది, కానీ మా అమ్మమ్మ అంటే ఉంటుంది కదా, అమ్మమ్మ ఆ వంటకాలు అంటే వేరుగా ఉంటాయి కదా. అందులోనూ మనకి ఎక్కడ డిఫరెన్స్ అనిపిస్తుంది అంటే, అమ్మమ్మల నాటి కాలంలో ఎటువంటి కెమికల్స్ అసలు ఏమీ లేదు, మనకి ఆర్టిఫిషియల్గా ఏమీ లేవు. అన్ని స్వచ్ఛమైనవి, పంట పండింది తీసుకొచ్చి మనకు చేసి అవన్నీ నూరి పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుంటాం, కానీ మా నాన్నమ్మ నేను చిన్నప్పుడు చూసేదాన్ని, మా అమ్మమ్మ అయినా కానీ నూరి అంటే రోట్లో దంచుతారు కదా, ఆ టేస్ట్ వేరే వస్తుంది. అవునవును.
ఈవెన్ మా డాడీ కూడా చేసేవాళ్ళు. మా డాడీ కూడా మంచి కుక్. సో మేబీ మీకు దానివల్ల వచ్చిందేమో, మమ్మీ డాడీ ఇద్దరు కూడా బాగా చేస్తారు కాబట్టి. ఇంతకీ ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు మీరు? 5 members సిస్టర్సే. ఓ పంచ పాండవులు. పాండవులు అమ్మాయిలు. నేను 4th member. మా చెల్లి ఇంకా బాగా కుక్ చేస్తుంది. ఓకే. అంటే బిర్యానీసే కానీ, చికెన్ ఫ్రై అనే కానీ, పన్నీర్ బిర్యానీ, అలా వెరైటీస్ చాలా చేస్తుంది. అండ్ మా 3rd sister, మా 1st sister కూడా బాగా చేస్తారు. నేను మా 2nd కొంచెం తక్కువగా, కానీ ఫ్రెండ్స్లో ది బెస్టే. అవునా? ఓ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటే బెస్టే, సిస్టర్స్తో కంపేర్ చేసుకుంటే ఓకే 2nd 3rd అన్నట్టుగా ఉంటారు. ఓకే. సో ఎంతవరకు వచ్చింది మనకి? చక్కగా మగ్గిపోయింది ఇది. ఓ ఇప్పుడు దీని మనం మిక్సీ పట్టేసుకోవడమే అయితే. సరిపోతుందా ఇంకా? స్టవ్ ఆఫ్ చేసేనా? ఓకే, ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుందామా? తీసేసుకుందాం. ఇప్పుడు చల్లారాలు కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే అండి. ఓకే, కాసేపు వెయిట్ చేసాం కదా, మనకి చల్లారిపోయింది. మిక్సీ పట్టుకుని వచ్చేస్తారా? ఓకే అండి. కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి. ఇదిగోండి. సరిపోయింది సాల్ట్. అయిపోయిందా అండి? అయిపోయిందండి. తీసుకొచ్చేయండి. సో ఇలా మెత్తగా మనం రుబ్బేసుకున్నాం అనమాట. అవునండి. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందామా? తాలింపు పెట్టుకుందాం. ఓకే అండి. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆవాలు వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది, తింటుంటే నోటికి వస్తుంది. కొద్దిగా కరివేపాకు. తాలింపు అయింది కదండి, పచ్చడి దీంట్లో. సో ఇప్పుడు ఈ తాలింపులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మనం కలిపేసుకుంటే మనకి పచ్చడి రెడీ అండి. ఓకే, మరి చంద్రిక గారు, మన పచ్చడి తాలింపు ఎవ్రీథింగ్ రెడీ అండి. ఇంకా డిష్ అవుట్ చేసేద్దామా? చేద్దాం. వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది. అలాగే ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. ఇడ్లీలోకి నార్మల్గా రెగ్యులర్ పచ్చడి కాకుండా ఇలాంటి పచ్చడి చేసుకుని తింటే హెల్తీగా కూడా ఉంటుంది కదా, విటమిన్స్ అన్నీ వస్తాయి. పల్లి వరకు మనకు ఐడియా ఉంటుంది. సో క్యాప్సికమ్ పిల్లలు తినరు కదా, సో ఇలా చేసి పెట్టచ్చు. అవును. క్యాప్సికమ్ పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్యాప్సికమ్ పల్లి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా. క్యాప్సికమ్ పల్లి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటో ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులో ఉప్పు వేసి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక మిక్సీ పట్టుకున్న పల్లి క్యాప్సికమ్ పచ్చడి వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ పల్లి పచ్చడి రెడీ.
క్యాప్సికమ్ పల్లి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దామండి. రండి. ఖచ్చితంగా మనకి పల్లీలు అన్నది డామినేట్ చేసేస్తుంది, తగులుతా ఉన్నాయి. పల్లీలు డామినేట్ చేసేస్తుంది. మనం క్యాప్సికమ్ ఇందులో వేసామా అని అనిపిస్తుంది. ఎవరికైనా పెట్టేసేయచ్చు. ఇందులో ఏమున్నాయి చెప్పు అంటే పల్లీలు అంటారు, టమాటా అంటారు, అంతేగాని అంతకు మించి క్యాప్సికమ్ని గుర్తుపట్టలేకపోతారు. సో అలా ఉందన్నమాట. పిల్లలకి ఇలాంటివన్నీ చేసి పెట్టాలంటే ఇలా పచ్చళ్ళు చేసేస్తే మనకి ఏదైతే డామినేటింగ్గా ఉన్న ఫ్లేవర్ ఎంచుకుని దాని కాంబినేషన్లో చేస్తే సో వాళ్ళకి ఏం వేసామన్నది తెలియదు. హెల్దీ పచ్చళ్ళు పెట్టవచ్చు. అవునవును, నిజంగా చాలా బాగుంది. ఎక్కువ క్వాంటిటీ కూడా తిన్నట్టుంటుంది పచ్చడి రూపంలో. అవునండి కదా. సో చాలా మంచి వంటకాలు, ఈజీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, చంద్రిక గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ మహబూబ్ నగర్ ప్రత్యేక వంటకాలు. ఒకటి వచ్చేసి చిలకడ దుంప పన్నీర్ టిక్కా, అలాగే క్యాప్సికమ్ పల్లి పచ్చడి. చాలా బాగున్నాయి. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇవాల్టి మహబూబ్ నగర్ ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.